రైతులకు బేడీలు వేయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని వారి వద్దకు వస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడైనా రైతుల బాగోగులు పట్టించుకున్నారా అని నిలదీశారు. కమిషన్ల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడిన కేసీఆర్ చొప్పదండి నియోజకవర్గానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతులకు ఏమీ చేయని కేసీఆర్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడానికి వస్తున్నారని ఎమ్మెల్యే సత్యం అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న నాడు ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలే, రైతుల గురించి ఆలోచించలే. ఆయన అధికారంలో ఉన్నాడు 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతును పరామర్శించిన పాపాన పోలేదు. ఖమ్మం జిల్లాల రైతులకు ఒక దొంగలకు పిక్ పాకెట్లకు వేసినట్టు బేడీలేసి జైలుకు పంపించినటువంటి నీచ చరిత్ర ఆనాడు కేసీఆర్ అధికారంలో నాడు 10 సంవత్సరాలలో 30 లక్షలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతింటే ఏ ఒక్క రైతును పరామర్శించలే, ఏ ఒక్క రైతుకు కనీసం నష్టపరిహారం ఇవ్వలే. అంతెందుకు పోయిన సంవత్సరం ఇదే మార్చి ఏప్రిల్ నెలలో అకాల వర్షం వడగండ్ల వాన పడి ఈ చొప్పదండి నియోజకవర్గం మొత్తం కూడా పంటలన్నీ వరి కానీ మొక్కజొన్న కానీ మిర్చి కానీ భూస్థాపితమై రైతుల కళ్ళల్లోకి కన్నీరు నెత్తురు కారుతున్నా కూడా కనీసం పట్టించుకోలేనటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ఆనాడు ఇదే చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చి నాకు ఈ రైతులను చూస్తే బాధ అనిపిస్తుంది, మొత్తం పంట అంతా వేయింది, నేను ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తా, నేను ఇప్పుడు ఈ రామడుగు మండలం ఉన్నా, నేను హైదరాబాద్లో హెలికాప్టర్ దిగే లోపలనే ఒక్కొక్క రైతు ఖాతాలో ఎకరానికి 10,000 రూపాయలు జమ చేస్తున్నటువంటి దగుల్బాజీ మాజీ ముఖ్యమంత్రి 10,000 కాదు కదా 10 రూపాయలు కూడా ఏ ఒక్క రైతుకు నువ్వు సాయం చేయలే. ఇలా నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఈ చొప్పదండి నియోజకవర్గానికి వస్తున్నావు? ఇలా కనీసం సిగ్గుండాలే. మరి నేను 10,000 ఇస్తాను చెప్పినా కదా, మరి నేను ఇవ్వలేను కదా, నేను ఇలా ఏ ముఖం పెట్టుకొని ఈ నియోజకవర్గానికి పోవాలి? రైతులకు నా ముఖం ఎట్లా చూపించాలని కనీసం సిగ్గు లేకుండా ఇలా మళ్ళీ ఇక్కడ ఏదో పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఇలా రైతుల పేరు మీద కేసీఆర్ ఒక కొంగ జపం చేస్తున్నాడు. నీ కొంగ జపాలు చొప్పదండి నియోజకవర్గ రైతులు ఎవరు రక్షించారు? ఎందుకంటే నువ్వు ఎంత మోసం చేయాలో అంత మోసం చేసినావు. అదనపు కాలువ నిర్మాణం అవసరం లేకున్నా కూడా ఇదే మా బోయిన్పల్లి మండలం, గంగాధర మండలం, రామడుగు మండలం చెందినటువంటి అనేక మంది రైతుల యొక్క భూములు గొడగొడ ఏడవంగా తీసుకున్నావు. కేవలం నీ కమిషన్ల కోసం, నీ కమిషన్ల దాహం కోసం మా చొప్పదండి నియోజకవర్గ రైతాంగాన్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టినావు. ఆనాడు ఎస్ఆర్ఎస్పీలా ఎల్లంపల్లిలో నిండు కుండలెక్క నీళ్లున్నా కూడా ఏనాడు సకాలంలో నీళ్ళు లేకుండా మా రైతులను గోసబెట్టినటువంటి నీచ చరిత్ర కేసీఆర్ది, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇలా దురదృష్టవశాత్తు ప్రాజెక్టుల నీళ్లు లేకున్నప్పటికీ కూడా ఇలా మొత్తం రాష్ట్రంలో ఒక రకమైన కరువున్నా కూడా ఇలా ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యునిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్లంగానే గత ప్రభుత్వంలో ఈ చొప్పదండి నియోజకవర్గానికి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా ఈసారి రైతులకు న్యాయం చేస్తానని చెప్పి అక్కడ నీళ్లు లేకున్నప్పటికీ కూడా ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి సకాలంలో నీళ్లు విడుదల చేయించి ఇలా మా రైతులను మేము కాపాడుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా జిల్లా మంత్రుల సహకారంతో ఇప్పటికైనా నీకు రైతులు గుర్తుకొచ్చినందుకు, రైతుల సమస్యలు గుర్తుకొచ్చినందుకు 10 సంవత్సరాల తర్వాత నేను ఆహ్వానిస్తున్నాం. చొప్పదండి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎండిపోలే. ఇలా నిజంగా రైతులను మోసం చేసిన చరిత్ర నీది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టినావు, విత్తన రాయితీ ఎగ్గొట్టినావు, ఎరువుల మీద రాయితీ ఎగ్గొట్టినావు. ఇలా ఒక రైతు చనిపోతే తక్షణ సాయం కింద వచ్చే బెనిఫిట్స్ కూడా రాకుండా చేసినావు. అయినా మా ముఖ్యమంత్రి నీలాగా చిల్లరగా ఆలోచించకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా తిరిగే వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించాడు.